హలో అందరికీ! ఈరోజు ఒక కొత్త వీడియోతో ముందుకొచ్చాను. ఈరోజు నేను కొన్ని ఆహార చిట్కాలు చెప్పబోతున్నాను. నేను ప్రాక్టికల్‌గా చూపిస్తున్నాను. ఏవేవి ఎలా తినాలి, ఎంత క్వాంటిటీలో తినాలి అనేది చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు వండుకునే వంటల్లో రోజు ఇవి ఇంప్లిమెంట్ చేసుకోండి. మొదటిగా రోజు కాకపోయినా వారానికి 2 రోజులు మన డైట్‌లో కాకరకాయ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే కాకరకాయ తినడం వల్ల డయాబెటీస్ అనేవి తగ్గుతాయి. నిజమే, కాకరకాయ చేదుగా ఉంటుంది. కానీ దాంట్లో మనం కూర వండుకునేటప్పుడు కొంచెం బెల్లం వేస్తాం. ఆ బెల్లం వేయడం వల్ల ఆ చేదు అనేది పోయి తియ్యగా ఉంటుంది. సో, మనం ఈజీగా తినేయొచ్చు. ఒకటి దీంట్లో మెయిన్ ఉండేదేంటంటే పొటాషియం, సోడియం ఇవన్నీ ఉంటాయి మెయిన్. సో, కాకరకాయ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్కువగా ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి బాగా ఉపయోగపడుతుంది కాకరకాయ. అందుకు రోజు వాళ్ళు కూరలు తినలేరు కదా! కాకరకాయ కూరని రోజు తింటే బోర్ కొడుతుందని వాళ్ళేం చేస్తారు, కాకరకాయ చిప్స్ చేసుకుంటారు. కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాకరకాయల్ని బాగా ఫ్రై చేసి తర్వాత వాటిని ఎండపెట్టి చిప్స్‌కి స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తూ మీకు చూపిస్తాను. సో, ఇది. సెకండ్ ఇదేంటి, ఇది వెల్లుల్లిపాయలు. 2 వెల్లుల్లిపాయలు రోజు మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మనకి కొలెస్ట్రాల్ అనేది రాదు. వెల్లుల్లిపాయ బీపీకి కూడా మంచిది. బీపీ కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేస్తుంది. ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధుల్ని దూరం చేస్తుంది. సో, వెల్లుల్లిపాయ ఏదో ఒక కూరలో వేసుకోవడమే. మనకి పచ్చి వెల్లుల్లిపాయలు నచ్చవనుకోండి, ఏదైనా కూరల్లో వేసుకోవడమే. నాకు కూడా పచ్చి వెల్లుల్లిపాయలు తినడం నచ్చదు. అందుకు నేను కూడా కూరల్లో వేస్తే నేను కూడా తినేస్తాను ఎప్పుడైనాను. మన కూరల్లో వెల్లుల్లిపాయ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటి, నూలపొడి. రోజు 2 స్పూన్స్ నూలపొడి మనం అన్నంలో కలుపుకునో లేకపోతే మనం వండుకునే కూరల్లో వేసుకున్నామనుకోండి, నువ్వుల్లోని మెయిన్ ఐరన్ అనేది ఉంటుంది. అందుకు నూలుపప్పు తినాలి అని చెప్తూ ఉంటారు ఎక్కువగాను. సో, నూలపొడి కంపల్సరీగా తినాలి. నువ్వుల్లోని కాల్షియం ఉంటుంది, తర్వాత ఐరన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో, నువ్వుల పొడి కంపల్సరీగా తినాలి. మన ఆంధ్ర వంటలు చూస్తే ఎక్కువగా 100% నువ్వుల పొడితోటే వంటలు వండుతారు. ఇంకా మనం ఇడ్లీ, దోసల్లో నువ్వుల పొడి నంచుకొని తినము. కానీ ఇడ్లీ, దోసల్లో కూడా నువ్వుల పొడి నంచుకుని తినడం చాలా మంచిది. ఇందులో మంచి ఔషధ గుణాలున్నాయి. అందుకే కదండీ మన భారతీయ వంటల్లో అన్నీ మంచివే అని పెట్టారు. అన్నీ ఔషధ గుణాలు ఉన్నవే పెట్టారు తప్ప అప్పటి రోజుల్లో తెలియకుండానే ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పటి రోజుల్లో రీసెర్చ్ పేరు మీద మళ్ళీ పూర్వకాలము ఉన్న పద్ధతులే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు. దానికి ఇవాళ రేపు కొత్తగా ట్రైనింగ్ సెంటర్లు, న్యూట్రిషనిస్ట్ సెంటర్లు అని కొత్తగా వస్తున్నాయి. కానీ ఒకప్పుడు కాలంలో ఇవి మంచివి అని ఏమీ లేదు. అన్నీ మంచివే అని భావించి అన్నీ తినాలి అని చెప్పేవారు. కాకపోతే ఇప్పటి కాలంలో నేను చెప్పినట్టు న్యూట్రిషనిస్ట్ సెంటర్లు, తర్వాత డైటింగ్ అని ఇలాంటివి వచ్చాయి. అసలు డైటింగ్ అనే మాటే తప్పు. ఎందుకంటే కొంతకాలమే మనం ఈ భూమి మీద ఉంటాము. మనకు తెలీదు కదా మనం ఎప్పుడు మరణిస్తాము అనేది. కొంతకాలమే ఉంటాము. ఉన్నన్నాళ్ళు అన్నీ తినేటట్లుగా చూసుకోవాలి మనం ఎప్పుడైనా అంతేను. అన్నీ ఏది మనకి నచ్చింది ఏదైనా తినేటట్టు చూసుకోవాలి. ఉప్పు, కారం, పులుపు, తీపి ఇవేమీ స్కిప్ అవ్వకూడదు మన డైటింగ్‌లో. అంటే మన తిండిలో ఇవేమీ స్కిప్ అవ్వకూడదు.
ఇవి తింటూ అందుకే కదా ఇంగ్లీష్‌లోని బ్యాలెన్స్‌డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ బ్యాలెన్స్‌డ్ అమౌంట్‌లో ఉంటే దానిని బ్యాలెన్స్‌డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్‌డ్ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అందరూను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కంపల్సరీగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉండాలి వాళ్ళ బాడీలోని. సో అది. ఇంకా లాస్ట్‌కొచ్చేసి ఇదేంటనుకుంటున్నారా? ఇది చూడ్డానికి అచ్చం కరేపాకు పొడిలానే ఉంటుంది. కానీ కరేపాకు పొడి ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పటం లేదు. ఇది మునగాకు పొడి. రీసెంట్‌గానే నేను కూడా మునగాకు పొడిని తినడం మొదలుపెట్టాను. ఎందుకంటే మునగాకులో కూడా కాల్షియము అన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయ వీక్లీ 2 రోజులకు ఒక మాట తినొచ్చు. అంటే పొద్దున తినొచ్చు, ఎయిదర్ రాత్రి తినొచ్చు. అసలు చాలామంది చెప్పడం ఏమిటంటే కాకరకాయని చక్రాల్లాగా కట్ చేసుకొని రోజు 2 ముక్కలు తింటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ సాధ్యమైనంత వరకు ఎవ్వరం తినలేము. ఎందుకంటే అది పచ్చిగా ఉన్నప్పుడు చేదుగా ఉంటుంది. సో, కొంతమందికి ఆ చేదు పడదు. నేను కూడా 2 డేస్ ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. అందుకే నేను ఎక్కువగా కాకరకాయ కూరని, కాకరకాయ పులుసుని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో, ఇవన్నీ మన డైట్‌లో ఉండాలి కంపల్సరీగాను. మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం నా యూట్యూబ్ ఛానల్‌ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.